హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 81. గవర్నమెంట్పై ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మేం చేస్తున్న ప్లాన్కి ఇంకా ఎలాంటి రియాక్షన్ రాలేదు. కానీ ఈలోగా ఒక సంఘటన జరిగింది. ఎలక్షన్ క్యాంపెయినింగ్లో భాగంగా తన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్ళిన పీఎం గారిని ఈ క్యాన్సర్ మెడిసిన్ విషయం గురించి గట్టిగా నిలదీశారట ప్రజలు. ఆయన వెనకే ఉన్న ప్రెస్ అంతా లైవ్ రికార్డ్ చేస్తూ ఉండడంతో టీవీలో మొత్తం అప్పటికప్పుడే టెలికాస్ట్ అయిపోయింది. పీఎంఓ నుండి రెగ్యులేషన్స్ వచ్చేలోపే సగం భారతదేశం చూసేశారు. అక్కడ మొదలైన నిరసన కాస్త పెరిగి పెద్దయి ఇంటికి వచ్చిన ప్రతి నాయకుణ్ణి ప్రజలు అడగడం మొదలుపెట్టారు. చాప కింద నీరులా వస్తుందని అనుకున్న ఫోర్స్ కాస్త చాలా గట్టి గొంతులా వినిపించడం మొదలయింది. దీని వెనుక మైకేల్ ఉన్నాడా అంటే కాకపోయి ఉండొచ్చు. ప్రజలు చాలా వోలటైల్గా ఉంటారు. ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడతారని నేను అనుకోవడం లేదు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు ధర్మం కోసం మనం ఒక పని చేస్తే ప్రకృతి దానంతటా అదే సహకరిస్తుంది మనకి. మరోవైపు ఆద్య జాగ్రత్తగా ఉందా లేదా అని ఎప్పటికప్పుడే మానిటర్ చేస్తూ ఉన్నాను. ఇక మైకేల్ ఏం చెప్పాడో తెలియదు కానీ నేహా గురించి అడగనే లేదు. చక్కగా ఫ్యామిలీతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇంకోవైపు పబ్లిక్లో గొడవ పెరుగుతూ ఉండడంతో సెంట్రల్లో రూలింగ్లో ఉన్న పార్టీ నుండి మీటింగుకి రమ్మని చాలాసార్లు సంప్రదింపులు జరిపారు. కానీ ఎందుకో కదలడం లేదు మైకేల్ సాబ్. దాంతో ఇక పరిస్థితి చేయి జారిపోతుందని అనుకున్నారేమో కానీ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి లెటర్ వచ్చేసింది. సారా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓని కలవాలి అని. దానికోసం ఎదురు చూస్తున్నాడనుకుంటా. పార్టీ పరంగా కలిస్తే ఎలాగో అది వ్యక్తిగతం అవుతుంది. అక్కడ వాళ్ళు పర్సంటేజ్లు లాభాలు అంటూ మాట్లాడుకుంటారు, లేదా ఇంకేదో చెబుతారు. కాబట్టి మనకు కావాల్సింది అది కాదని అనుకొని ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడేమో. కానీ ఆ లెటర్ వచ్చిన తర్వాత మాత్రం నోరు విప్పి చెప్పాడు, యు గో అండ్ మీట్ అని. నేనెందుకు వెళ్తాను అన్నాను అర్థం కాక. ఎండి అండ్ సీఈఓ నువ్వే కాబట్టి సింపుల్గా అన్నాడు మైకేల్. నేనేం మాట్లాడతాను అక్కడ విసుగ్గా అడిగాను. ఏమీ మాట్లాడక్కర్లేదు, వాళ్లే అన్నింటికీ ఒప్పుకుంటారు కూల్గా చెప్పాడు మైకేల్. దాంతో దేవుడిపై భారం వేసి ఆ మీటింగుకు వెళ్ళాను. అంతా మైకేల్ చెప్పినట్లే జరిగింది. నేనేం మాట్లాడాల్సిన అవసరం రాలేదు. వాళ్లే అన్నిటికీ ఒప్పేసుకున్నారు. డైరెక్ట్గా జనరిక్ ఫార్మాస్ ల్యాబ్లో ట్యాక్స్లో రిడెంప్షన్ ఇచ్చారు. దేశానికి ఇంత సర్వీస్ చేసినందుకు నా పేరు పద్మశ్రీకి పంపిస్తామన్నారు. సారా పీటర్ని ప్రెసిడెంట్ కోటాలో రాజ్యసభ మెంబర్ని చేస్తామని చెప్పారు. వాళ్ళిస్తున్న హామీలు చూస్తే నవ్వొచ్చింది. ఇదే మనుషులు 2 ఏళ్లుగా పోరాడుతున్న ఫైల్ని కనీసం టేబుల్ మీదకు కూడా జరపలేదు. టెస్ట్ కోసం పంపించిన శాంపిల్స్ అన్నింటినీ వెనక్కి పంపించేశారు. ఆ ఫార్మా కంపెనీస్ వాళ్ళిస్తున్న లంచాలు తీసుకుంటూ ఒక మనిషిని ఎంత సతాయించాలో అంతా మైకేల్ని సతాయించారు. కానీ మైకేల్ మాత్రం వదిలేలేదు. ఒక విషయాన్ని నమ్ముకున్నాడు. ఆ విషయం కోసం నిలబడ్డాడు. పోరాడి మరీ సాధించాడు. కుటుంబానికి, భార్యకి, పిల్లలకి అందరికీ దూరమయ్యి మరీ యుద్ధం చేశాడు. ఏకఛత్రాధిపత్యం సాధించాడు. దాని ఫలితంగా ఈరోజు గవర్నమెంట్ తన కాళ్ల దగ్గరికే వచ్చి మరీ అడిగేలా చేసుకున్నాడు. ఇదంతా ఒక మనిషి కళ, ఒక మనిషి కష్టం, ఒక మనిషి నమ్మకం. వినడానికి అసాధ్యంలా ఉన్నా ఇది ఒక మొండివాడి కళ అంతే. అందుకే వాళ్ళు చెప్పిన అన్నింటిని విని వేటికి సమాధానం చెప్పకుండా ఒక నమస్కారం చేసి బయటకొచ్చేశాను. బయటికి రాగానే మీడియా నుండి 100 ప్రశ్నలు. ఏం మాట్లాడారు? ట్రయల్స్ పంపించారా? టెస్ట్ చేయిస్తున్నారా? ఎప్పటికి రిలీజ్ చేస్తారు? మీరేమనుకుంటున్నారు అంటూ. అవన్నీ టైం వచ్చినప్పుడు మాట్లాడతానని చెప్పి బయలుదేరి వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నాను. నాలో ఒక్కటే భయం. ఇప్పుడు వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం దీనికి ఒప్పుకున్నారు సరే, కానీ ఇన్ని రోజులు వీళ్ళకి డబ్బు నీళ్లల్లా పంచినా ఆ కంపెనీల వాళ్ళు ఊరుకుంటారా? రక్తం మరిగిన పులి నీళ్లకి సరిపెట్టుకోగలదా అని. కానీ మరోవైపు వాళ్ళకి దీన్ని ఆపలేరు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది కాబట్టి వాళ్ళ సైడ్ నుండి ఆపలేరని ఎక్కడో నమ్మకం కూడా ఉంది. ఇంకోవైపు మరో నెగిటివ్ ఆలోచన కూడా వచ్చింది. మా కుటుంబంలోనే చిచ్చులు పెట్టడానికి ప్రయత్నించి మా సైడ్ నుండి ఆపడానికి ట్రై చేస్తే, ఇదంతా కుదరకపోతే మా ప్రాణాలు తీయడానికి ట్రై చేస్తే? ఈ ఆలోచన రాగానే మా ప్రాణాలకు సెక్యూరిటీ ఉందా అసలు అనే ప్రశ్న మొదలయ్యింది. ఆ ఆలోచనతో
కంటి మీద కునుకు పట్టడం లేదు. కాసేపటికి ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ఆగింది. దిగి బయటికి వెళ్ళేసరికి కారులో బయటే వెయిట్ చేస్తున్నాడు మైకేల్. తనని చూస్తూనే నేరుగా వెళ్ళి కారులో కూర్చున్నాను. ఏం మాట్లాడలేదు. ఎలా జరిగిందని అడగలేదు. నేను నెమ్మదిగా తన భుజం మీద తలవాల్చి భయం వేస్తోంది అని చెప్పాను. దేనికి? కూల్గా అడిగాడు మైకేల్. మనకేమైనా అయితే మన పిల్లలు ఎలా బ్రతుకుతారు మైకేల్? ఇన్ని రోజులు తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో వాళ్ళు చూడనే లేదు. ఇప్పుడు కూడా ఇంకా అలానే ఉంటే అని కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే అడిగాను. భయపడకు, నీకేం కాదు, కానివ్వను అన్నాడు మైకేల్. మరి మీరు అని అడిగాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. నాకు ఈ ప్రశ్నకి కూడా సమాధానం కావాలి మైకేల్ అని అడిగాను. నాతో సహా ఎవ్వరికీ ఏం కానివ్వను అని చెప్పాడు మైకేల్. ప్రామిస్ చేస్తున్నావు, గుర్తుపెట్టుకో అని భుజం మీద నుండి తల పైకెత్తి చూస్తూ చెప్పాను. మైకేల్ చిన్నగా తల పంకించాడు. అంతే. సరిగ్గా అదే సమయంలో రివ్వున వచ్చిన బుల్లెట్ గిర్రున రేర్వ్యూ మిర్రర్ని పేల్చిపోయింది. దాంతో తుళ్ళిపడి మైకేల్ వైపు చూశాను. ఎవరో అటాక్ చేస్తున్నారని అర్థమైంది. అశ్విన్ కూడా రాలేదు. నా దగ్గర గన్ కూడా లేదు. మీ దగ్గర గన్ ఉందా అని కంగారుగా అడిగి ఫోన్ తీసి అశ్విన్కి కాల్ చేయడానికి ట్రై చేశాను. కానీ నాట్ రీచబుల్ అని వస్తుంది. నాట్ రీచబుల్లా అని షాక్ అవుతూ నా ఫోన్ మైకేల్ ఫోన్ తీసి చూశాను. ఇద్దరు ఫోన్స్ నుండి ట్రై చేసినా కూడా అలానే చూపిస్తోంది. మైకేల్ కార్ స్పీడ్ పెంచుతున్నాడు. అంతే స్పీడ్గా ఆ వెనకాల వస్తున్న కార్లు కూడా మమ్మల్ని ఫాలో అవుతున్నాయి. లేట్ నైట్ ఫ్లైట్ వల్ల జనాలు పెద్దగా లేరు రోడ్డు మీద. అప్పుడప్పుడు ఒకటో రెండో కార్లు అక్కడక్కడా తిరుగుతున్నాయి. ఏం చేద్దాం అని అడిగాను. ఫైట్ చేద్దామా అని కూల్గా అడిగాడు మైకేల్. అంత సరదాగా ఉందా అని అన్నాను. ఎక్కడికి పారిపోతావు? దాని బదులు ఫైట్ చేయడం సులువేమో, ఆలోచించు అని అడిగాడు మైకేల్. వద్దు, నాకు భయంగా ఉంది అని చెప్పాను. సరే, నువ్వు కారులో ఉండు, నేను వెళ్తాను అన్నాడు మైకేల్. నేనుండను అని చెప్పాను. సరే, ఏం చేయకుండా మరేం చేద్దామని పతిగారి నుండి విసుగు వినిపించింది. ఎన్ని కార్లున్నాయో చూడండి, మనం ఇద్దరమే ఉన్నాం మైకేల్, ప్లీజ్ అలాంటి డెసిషన్ తీసుకోవద్దు అని చెప్పాను. ఈ కారులో ఇలాగే డోర్స్ లాక్ చేసుకుని ఉంటే నేను ప్రాణాలతో ఉంటానేమో, కానీ అలా బతికినా కూడా నాకు చచ్చినట్లే సమానం. తలదించుకొని బ్రతకలేను శ్రీ అంటూనే పాకెట్ నుండి ఒక గన్ తీసి నా చేతిలో పెట్టి యూజ్ ఇఫ్ నెససరీ అంటూ డోర్ తీసి బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి మైకేల్ అసలు ఇలా ఉంటాడేంటి? చిన్నప్పుడు పురాణాలు విని విని అర్జునుడు రాముడు లాంటి భర్త రావాలని ఎగ్జైట్ అయిన నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. పురాణాలు ఖచ్చితంగా మగాళ్లే రాసుంటారు. లేకపోతే ఎప్పుడూ మగవాళ్లే శౌర్యం వీరత్వం గురించే కాకుండా భర్త యుద్ధంలో ఉండేటప్పుడు ఆడదాని మనోవేదన గురించి కూడా రాసేవాళ్ళు. మైకేల్ బయటికి వెళ్ళిన వెంటనే వాళ్ళు కూడా స్లో అయ్యారు. రోడ్డు మీద నుండి పక్కకు దూకి ఈ ఇష్యూ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా బ్యారన్ ల్యాండ్స్లోకి వెళ్ళిపోయాడు మైకేల్. తను కారు దిగిన వెంటనే నేను డ్రైవింగ్ సీట్లోకి మారి మైకేల్ వెనకే తిప్పేశాను. నా వెనకే ఆ కార్లు కూడా తిరిగాయి. నేను విండో సీట్ కూడా ఓపెన్ చేయలేదు. లోపల నుండే కూర్చొని చూస్తున్నాను. అసలు ఎంతమంది మనుషులున్నారు, వాళ్ళ దగ్గర వెపన్స్ ఎన్నున్నాయి, ఎలా ఉన్నాయి అని. దగ్గర దగ్గర 50 మందికి పైగా ఉన్నారు. మేం మాత్రం ఇద్దరమే ఉన్నాము. దాంతో ఓడిపోతామా అనే భయం ఒక క్షణం కలిగింది. ఇద్దరం ఇక్కడే పోతే మా పిల్లల పరిస్థితి ఏంటని బాధ. టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందో మనల్ని అంతే ప్రమాదాల్లో కూడా నెట్టేస్తుంది. ఒకప్పుడు అసలు ఎటువంటి టెక్నాలజీ లేకుండా యుద్ధాలు చేసి రాజ్యాలు గెలిచిన రాజులు ఉంటే ఈరోజు మనం ఒక గంట ఫోన్ సిగ్నల్స్ కట్టేస్తే చేతులు కాళ్ళు పోయి మంచాన పడిపోయినట్లు ఫీల్ అవుతున్నాం. నేను కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాను. మైకేల్ చుట్టూ వాళ్ళు చక్రవ్యూహంలో స్టేజెస్ లాగా నుంచొని ఉన్నారు. అది చూస్తూనే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమవుతుంది. ఈ వ్యూహాలంటే ఏంటో పురాణాల్లో చదవటమే కానీ నేను మొట్టమొదటిసారి ఇప్పుడే చూశాను. గన్నులు పెట్టుకొని కూడా చేతులతో గొడవలు పట్టడానికి ఇదేమీ సినిమా కాదు కదా. అందుకే వాళ్ళంతా మైకేల్ మీదకి ఎగబడ్డారు. తెలుగు సినిమా విలన్లాగా అందరూ ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తెలివిగా బుల్లెట్స్ వేస్ట్ అవ్వకుండా
అటాక్స్ చేస్తున్నారు. వీళ్ళ ప్లానింగ్ చూస్తే అసలు ఏ ప్లానింగు లేకుండా ఇంత దూరం వచ్చిన నా మీద నాకు చిరెత్తుకొచ్చింది. అటూ ఇటూ తిరుగుతూ పరిగెడుతూ మైకేల్ వాళ్ళ నుండి బాగానే తప్పించుకుంటున్నాడు. మధ్య మధ్యలో అక్కడక్కడ దొరికిన వాళ్ళకి దొరికినట్లు వాళ్ళ కాళ్ళ మీద భుజాల మీద బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నాడు. ఇదంతా చూస్తూ ఇక నాకు ఓర్పు నశించింది. అప్పటి వరకు అవసరం వస్తేనే బయటికి వెళ్దామని ఊరుకున్నాను, కానీ అది చూస్తుంటే ఇక ఆగలేక వెంటనే రూఫ్ టాప్ ఓపెన్ చేసి సీటు మీద నుండి నుంచొని సరిగ్గా సెంటర్ ఆఫ్ సర్కిల్లో ఉన్న నలుగురిని షూట్ చేసేసాను. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మిగతా వాళ్ళు తేరుకొని నన్ను ఏం చేసేలోపే పడిపోయిన వాళ్ళ గన్స్ తీసుకొని ఒకటి నా వైపు విసిరాడు మైకేల్. నేను ఆ గన్ కూడా క్యాచ్ చేసి మళ్ళీ రూఫ్ టాప్ క్లోజ్ చేసి లోపలికి వెళ్ళిపోయాను. కొందరు అటు కొందరు ఇటు కొందరు తిరిగి నాపై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పుడు వెపన్స్ సరిగ్గానే ఉండడంతో దొరికిన వాళ్ళని దొరికినట్లు కాల్చిపడేస్తున్నాడు మైకేల్. కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఎదురుగా వచ్చిన వాళ్ళను గుద్దేయాలని నేను ట్రై చేస్తుంటే వాళ్ళు వెల్ ట్రైన్డ్ కాబట్టి అంతకంటే స్పీడ్గా తప్పించుకొని పరిగెడుతున్నారు. సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్లో నిమగ్నం చేసి స్పీడ్ ఇంకాస్త పెంచి ఆల్మోస్ట్ 130 దగ్గర ఆగి పక్కనే వెళుతున్న వాడి పీక చుట్టూ చెయ్యేసి దగ్గరగా లాగి కారుకి ఆనించి మైకేల్ వైపు చూశాను. ఒక బుల్లెట్ వాడి గుండెల్లోకి దింపి తద్వారా గాల్లోకి ఎగిరిన గన్ను క్యాచ్ చేసి నా వైపు విసిరాడు మైకేల్. నేను వెంటనే నా చేతిలో ఉన్న బాడీని వదిలేసి ఆ గన్ పట్టుకొని మిగిలిన 12 మంది వైపు చూస్తూ మైకేల్కి సైగ చేసి రూఫ్ టాప్ ఓపెన్ చేసి మీదకి తలపెట్టి నుంచున్నాను. ఒక్క అంగలో కారు మీదకి ఎక్కి నా వెనక నుంచున్నాడు మైకేల్. ఇది శ్రీకృష్ణుడు సత్యభామ యుద్ధంలో ఉపయోగించిన పరిజ్ఞానం, యుద్ధనీతిలో 4వ భంగిమ. ఆ విధంగా అయితే 360 డిగ్రీల కోణంలో మొత్తం కనిపిస్తుంది. మా ఇద్దరికీ మధ్య ఉన్న 6 అడుగుల గ్యాప్ వల్ల ఎవరిని టార్గెట్ చేయాలో ఒక క్షణం వాళ్ళకి కూడా అర్థం కాలేదు. మైకేల్కి టార్గెట్ చేసి బుల్లెట్ వేసే లోపే బగబగా మండే సూర్యుడు కళ్ళల్లో కారం కొట్టినట్లు మంట ఆ సూర్యుడి కిరణాల వల్ల తట్టుకోలేక గురి తప్పిపోయింది. ఒకరు చెట్ల మీద గాల్లోకి బుల్లెట్స్ వేసేస్తున్నారు. మిగతా వాళ్ళు తేరుకొని నన్ను టార్గెట్ చేసే లోపే 10 అడుగుల మీదున్న మైకేల్కి కాళ్ళను కాల్చడం చాలా సులువైన పని. అందులో అతను సవ్యసాచి. పిట్టల్లా 6 రాలిపోయి ఇంకొక 6 మాత్రమే మిగిలారు. ఆ 6 అంతమొందించే పాత్ర నేను తీసుకున్నాను. ఒక పక్క వరుస ఫైరింగ్ జరుగుతూ ఉంటే కింద పడున్న 2-3 కూడా బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నారు. కారులో నుండి వాటర్ బాటిల్ కాళ్లతో లాగి తలకి గురిపెట్టి విసిరి కొట్టాను. ఆ బాటిల్ గాల్లో ఉన్నప్పుడే బుల్లెట్ వేశాడు మైకేల్. ఆ బుల్లెట్ పేలిపోయి ఒక్కొక్కరి కంట్లో నీళ్లు సర్రును పడ్డాయి. కళ్ళు తెరిచే స్థితిలో వాళ్ళు లేనప్పుడే ఆ 6 శరీరాలు కూడా నేలకు ఒరిగిపోయాయి. 1 గంటన్నర మెంటల్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ తర్వాత అప్పుడే ప్రశాంతత లభిస్తున్నట్లు అనిపిస్తుంటే మోకాళ్ల మీద కూర్చున్నాను గన్ పక్కన పడేసి. విపరీతమైన గాలి, దుమ్ము, ధూళి లేపి మరీ తిరుగుతోంది. నా కళ్ళు మసకమసగా అవుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుండో ఎగిరిపడ్డట్లు నా ముందు పడ్డాడు మైకేల్. తుల్లిపడి నేను చూసేలోపే తన చేతుల్లో ఇంకో మనిషి కూడా ఉన్నాడు. ఎంత గట్టిగా పీక నొక్కేశాడో ఎర్రగా అయిపోయింది వాడి ముఖం. గింజుకుంటున్న అతని కాళ్ళు ఆగిపోగానే వాడిని పక్కకు విసిరేశాడు మైకేల్. అప్పుడు చూశాను, మైకేల్ భుజం కిందగా రక్తం కారుతోంది. భుజం కిందగానే గుండుంటుంది కదా. ఆ విషయం గుర్తుకు రాగానే నా గుండె నాకు 200 కొట్టుకోవడం మొదలయ్యింది. అమ్మయ్యా అనుకునే క్షణంలోనే జరిగిన ఆ సంఘటనకి నా బుర్ర మొద్దుబారిపోయింది. మైకేల్ అని నెమ్మదిగా తన చేతి మీద చెయ్యేసి పిలిచాను. హా, ఐమ్ ఓకే అంటూ చాలా చాలా చిన్నగా వచ్చింది తన గొంతు. నా జీవితంలో మొదటిసారి తనంత వీక్గా మాట్లాడడమే నేను వినడం. అసలు ఆ బుల్లెట్ వచ్చిన వైపు చూస్తుంటే అప్పటికే అతను చచ్చిపోయి పడి ఉన్నాడు. 1-2 నిమిషాలు వెనక్కి వెళ్తే ప్రశాంతంగా కూర్చున్న నాకు ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి కొన ఊపిరితో ఉండి కూడా నన్ను చంపడానికి పక్కనే ఉన్న గన్ తీసుకొని ప్రయత్నించాడని, ఆ బుల్లెట్ మైకేల్కి తగిలిందని అతను రియలైజ్ అయ్యేలోపే అతని ప్రాణాలు గాల్లో కలిపేశాడు మైకేల్. ఓ మై గాడ్ అనుకొని వెంటనే మైకేల్ని లేపి కారులో కూర్చోపెట్టి డ్రైవ్ చేస్తుంటే ఫోన్ తీసి నెట్వర్క్ ఓపెన్ అవుతుందా లేదా అని చెక్ చేస్తున్నాడు మైకేల్. తన చేతి నుండి ఫోన్ లాగి పక్కన పడేసి, పనిలేదా, కాసేపు రెస్ట్ తీసుకోండి, జస్ట్ 2 మినిట్స్ అని స్పీడ్ పెంచుతూ చెప్పాను. శ్రీ అని నెమ్మదిగా పిలిచాడు మైకేల్. హా అని తన వైపు టెన్షన్గా చూశాను.
హార్ట్ బాడీలో ఏ సైడ్ ఉంటుంది అని అడిగాడు మైకేల్. హా? ఏంటి అని ముఖ చిట్లించి చూశాను. ఆన్సర్ ఏంటని కళ్ళెగరేశాడు మైకేల్. లెఫ్ట్ టిల్టులో ఉంటుంది. ఇప్పుడు అదెందుకు? మీకేం కాదు, వచ్చేశాం అని చెప్పాను. బుల్లెట్ ఉంది రైట్లో అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు మైకేల్. వాట్ అని కళ్ళు దించి తన వైపుకు చూసేటప్పటికి నిజంగానే బుల్లెట్ కుడివైపు ఉంది. దాంతో అమ్మయ్య అనుకొని హాస్పిటల్ ముందు కారు ఆపి తనని లోపలే ఉండమని చెప్పి లోపలికి వెళ్ళి స్టాఫ్ని అలర్ట్ చేసి సీసీ కెమెరాలన్నీ ఆపించి మైకేల్ని తీసుకొని నెమ్మదిగా లోపలికి వెళ్ళాను. అప్పటికే మెల్లగా అన్కాన్షియస్ అయ్యాడు మైకేల్ పీటర్. హుటాహుటిన క్రిటికల్ కేర్ యూనిట్లో మైకేల్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ధ్యాసే రాని నాకు ఆ మనుషులందరూ అక్కడే ఉన్నారని గుర్తొచ్చి వెంటనే ఫోన్ తీసి నెట్వర్క్ ఉండడంతో అశ్విన్కి కాల్ చేశాను. ఫోన్ లిఫ్ట్ చేసిన అశ్విన్ జీ అన్నాడు. అశ్విన్, మీకు ఒక లొకేషన్ సెండ్ చేస్తాను. అక్కడ మనుషులు చనిపోయి ఉంటారు. వాళ్ళని మన దగ్గర జాగ్రత్తగా ఉంచండి. వాళ్లతో పనుంది. ఆ గన్స్ అన్నీ కూడా జాగ్రత్త. ఆ రౌండ్ 90 వెపన్స్ ఉంటాయి. ఒక్క వెపన్ కూడా మిస్ అవ్వకూడదు అని చెప్పాను. ఓకే మ్యామ్ అని చెప్పాడు అశ్విన్. ఈ పనిని వేరే ఎవరికైనా అప్పచెప్పి మీరు అర్జెంటుగా మన హాస్పిటల్ షామీర్పేట బ్రాంచ్కి రండి, వెరీ అర్జెంట్ అని చెప్పి కాల్ కట్ చేశాను నేను. కాసేపటికి అశ్విన్ వచ్చాడు. అప్పటిదాకా మౌనంగా కూర్చున్నదాన్ని కాస్త లేచి, ఆయన జాగ్రత్త, ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే కాల్చి పడేయండి, అదెవరైనా సరే, తర్వాత చూసుకుందాం మిగతా విషయాలన్నీ అని తనకి చెప్పి నేను బయటికి వెళ్ళి కారు తీసుకొని డైరెక్ట్గా అర్ణం వాళ్ళింటికి బయలుదేరాను. మేం కనిపిస్తే డోర్ తీయొద్దు అని సెక్యూరిటీకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్లున్నాడు. దాంతో వాళ్ళు డోర్ లాక్ చేసి సెక్యూరిటీ అడ్డుగా నుంచున్నారు. నాకు వాళ్ళ మీద కోపం చూపించడం అనవసరం అనిపించింది. జీతానికి పనిచేసేవాళ్ళు, వాళ్ళకి జీతం ఇచ్చేవాడు ఏది చెబితే అదే వింటారు. అందుకే కారు నుండి బయటికి వచ్చి అర్ణవ్కి కాల్ చేసి అక్కడే నుంచున్నాను. శ్రీనిధి చెప్పండి అన్నాడు అర్ణవ్. నేను మీ ఇంటి బయటే ఉన్నాను. ఒక్క నిమిషం వెయిట్ చేస్తాను. డోర్ తీస్తే మీకే మంచిది. ఆ క్షణం దాటిన తర్వాత నేను గ్రైనేడే వేస్తాను, జేసీబీ తీసుకొచ్చి కూలుస్తానో నాకే తెలీదు. చేసిన పనులన్నీ చేసి ముఖం దాచుకొని కూర్చోవడం గొప్పతనం అనుకుంటున్నారా? మగతనం అంటే ఇదేనా అని విసుగ్గా అరిచాను. మిమ్మల్ని ఎవరాపారు? రండి, నేను సెక్యూరిటీకి చెప్తాను అన్నాడు అర్ణవ్. అతని మాటలకు ఒళ్ళు మండుతుంటే, మీ మాట వాళ్ళు వినరు. ఎవరు రానివద్దని చెప్పారో వాళ్లే చెప్పాలి, వాళ్లతోనే చెప్పించండి అని ఆవేశంగా చెప్పాను. తనేం చెప్పాడో తెలియదు కానీ ఒక్క నిమిషం కూడా పూర్తవకుండానే డోర్ ఓపెన్ చేశాడు సెక్యూరిటీ. నేను ఇంకొక క్షణం కూడా ఆగకుండా లోపలికి వెళ్ళి అర్ణవ్తో మాట్లాడుతున్న ముఖేష్ని పక్కకు లాగి కాలర్ పట్టుకొని గన్నేం చేసి, సిగ్గులేదా? కూతుర్ని చంపుకొని మా పైకి నిందను నెట్టి ఇప్పుడు తనను కూడా చంపేయాలని చూస్తున్నావా? అంత చేతకానప్పుడు ఎందుకు పెద్ద హీరోలా ఫీల్ అవుతున్నావు? నీకంటే నీ కొడుకు 100 రెట్లు బెటర్. డైరెక్ట్గా చెప్పి చేస్తాడు. ఛీ, అసలు నిన్ను ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని కోపంగా అరిచాను. శ్రీనిధి, కారణం ఏదైనా సరే మీకంటే ఏజ్లో పెద్దవాళ్లతో మాట్లాడే విధానం ఇది కాదు అని హెచ్చరించాడు అర్ణవ్. ఎవడికి కావాలి వీడి బోడీ ఏజ్? ఎన్ని అటాక్స్ చేశాడు? నా జీవితంలో ప్రశాంతత అనేదే లేకుండా చేశాడు రాస్కెల్ అని చెప్పి ముఖేష్ వైపు సూటిగా చూస్తూ, నీ వల్ల, నీ స్వార్థం వల్ల నేను నా తండ్రిని కోల్పోయాను. నా లైఫ్లో ముఖ్యమైన టైంని కోల్పోయాను. జస్ట్ బికాస్ ఆఫ్ యూ అని అరిచాను. వెనక నుండి అర్ణవ్ వాళ్ళ అమ్మగారు బాధగా చూస్తుంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి, నీ భర్త ఒక బాస్టర్డ్, కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు నా భర్తను కూడా పొట్టన పెట్టుకోవాలని చూస్తున్నాడు అని అరిచాను. ఆవిడ కళ్ళనీళ్లు పెట్టుకొని ఉంది. మైకేల్ని ఎప్పటి నుండి చూస్తున్నారు మీరు? మీకు తెలీదా అతను ఎలాంటివాడో? కావాలని మీ ఆయన ఇలా చేశాడు. తనని బ్యాడ్గా ప్రాపగండా చేశాడు. వీడే చంపేశాడు మీ అమ్మాయిని అని ఆపకుండా అరుస్తూనే ఉన్నాను. నేనే చంపేస్తే నీ భర్త ఎందుకు నోరెత్తడం లేదు? నోరు తెరిచి నేను చెయ్యలేదని చెప్పలేడా? వాడేమైనా చిన్నపిల్లాడా అని అడిగాడు ముఖేష్. ఆ మాటతో నేను ఇంకా కోపంగా అతని వైపు చూశాను. ఆ తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ.